చూసి నవ్వుతున్నారు? నువ్విక్కడ కూర్చోవద్దు, వేరే చోటుకు వెళ్ళి కూర్చో. రా కూర్చో, ఇక్కడెవరూ లేరులే. ఇది నేను రోజు కూర్చునే ప్లేస్. ఇక్కడ ఎవరూ లేరని నాకు చెప్తావేంటి? నాకు సోలోగా కూర్చోవడమే ఇష్టం. నువ్వు వేరే బెంచ్కి వెళ్ళి కూర్చో. వెళ్ళు. గుడ్ మార్నింగ్ టీచర్. గుడ్ మార్నింగ్. కూర్చోండి అందరూ. నిన్న చెప్పినవన్నీ ఏవైతే క్లాసులు చెప్పానో వాటన్నింటి మీద ఈ రోజు మీకు ఎగ్జామ్ ఉంటుంది. అందరికీ 15 మినిట్స్ టైం ఇస్తున్నాను. ఒకసారి అందరూ బుక్స్ చెక్ చేసుకోండి. అలాగే టీచర్. ఏమైంది? ఎందుకు నవ్వుతున్నావు? నీ బ్యాగ్ ఏంటి ఇలా ఉంది? మీ అమ్మ టైలరా? అవును. నీకెలా తెలుసు? నీ బ్యాగ్ చూస్తుంటేనే అర్థం కావట్లేదా? రకరకాల మిగిలిపోయిన ముక్కలతో మీ అమ్మ నీకు ఈ బ్యాగ్ కుట్టుంటుంది. అందుకే ఇంత కామెడీగా ఉంది. ఏంటి మీరిద్దరూ క్లాస్ వినకుండా నవ్వుకుంటున్నారు? నేనేం చేయలేదు మేడం. సంయుక్తకి నా బ్యాగ్ నచ్చలేదంట. రకరకాల ముక్కలు కలిపి మా అమ్మ బ్యాగ్ కుట్టిందని చెప్తుంది. నువ్వు ఆ మాట అన్నావా? అన్నాను మేడం. ఆ బ్యాగ్ చూస్తుంటే తెలియట్లేదా ఎన్ని మిగిలిపోయిన ముక్కలతో కుట్టారో? చూడండి, మీ అందరికీ చెప్తున్నాను, బాగా గుర్తుపెట్టుకోండి. మనం ఏ బ్యాగ్ తెచ్చుకున్నాం, ఎంత రిచ్ బట్టలు వేసుకున్నాం అనేది ముఖ్యం కాదు. ఇది స్కూల్. అందర్నీ ఒకేలాగా చూడటం జరుగుతుంది. ఇంకెప్పుడైనా మీలో ఎవరైనా పాపని ఇలా ఏడిపించారని తెలిస్తే నేను ఒప్పుకొని చెప్తున్నాను. అలాగే టీచర్. ఈ రోజు నువ్వు తన బ్యాగ్ బాలేదని అల్లరి పెట్టావు కదా, ఒక పని చెయ్యి. ఇది నీకు పనిష్మెంట్ సంయుక్త. ఈ రోజు నీ బ్యాగ్ని నీరజకివ్వు. నీరజ బ్యాగ్ని నువ్వు తీసుకో, ఇంటికి తీసుకుని వెళ్ళు. ఈ బ్యాగ్గా? మేడం నేను తీసుకెళ్ళను. ఇప్పుడు నేను చెప్పింది చెయ్యి, లేకపోతే పెద్ద పనిష్మెంట్ ఇస్తాను. ఇంటికి పంపించేస్తాను. ఆగస్టు 10 నుంచి ప్రతిరోజు 3 గంటలకు వసుంధరతో మధ్యాహ్నాన్ని మరింత ఆసక్తికరంగా మార్చుకోండి.